హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. పైనాపిల్ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. ప్రిపేర్ చేసుకుంటూ మన బాడీకి ఈ డ్రింక్ వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా నేనైతే ఒక పెద్ద పైనాపిల్ తీసుకున్నానండి. బాగా పండింది తీసుకోండి, లేదంటే ప్యూర్ జ్యూస్ రాదు. అలాగే మనకి తాగేటప్పుడు టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. సో బాగా పండిన పైనాపిల్ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేయండి. ఆ హాఫ్ మాత్రం మనం యూస్ చేస్తున్నాం. ఆ హాఫ్ను కూడా మనం ఇంకో 2 హాఫ్లుగా కట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం పైనాపిల్కి పైనున్న తొక్క తీయబోతున్నాం. సో ఎవరికైనా పైనాపిల్కి ఈజీగా ఎలా పీల్ అవుట్ చేయాలో తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ డ్రింక్ని నేను కొంచెం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. ప్రతిసారి నాకు దాన్ని పీల్ అవుట్ చేయడం అనేది అతి కష్టమైన పని. సో మనకు తెలిసిందే కదా ఎంత కష్టమో దానికి నీట్గా పైనున్న పీల్ అనేది తీయడం అంటే. సో నేను 2 సగలుగా కట్ చేసుకొని ఇప్పుడు చాక్తో రిమూవ్ చేస్తున్నాను పీల్ని. ఈ డ్రింక్ గురించి మన బాడీకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని చెప్పాలంటే నా పీసీఓడి జర్నీలో ఇది మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పాలండి. ఎందుకంటే బాడీని డీటాక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మనం వెయిట్ లాస్కి ట్రై చేసినా, లేదంటే హెల్తీగా ఉండటం కోసం ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి, బాడీని డీటాక్స్ చేసుకోవాలని చెప్పి మనం ట్రై చేసినా ఇలాంటి డ్రింక్స్ ఆర్ డీటాక్స్ వాటర్స్ తీసుకోవడం, బాడీలో నుంచి టాక్సిన్స్ అనేవి బయటికి పంపించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో వాటి వల్లే ఫ్యాట్ స్టోర్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి బాడీలో ఎప్పుడైతే మనం టాక్సిన్స్ని రిమూవ్ చేసుకుంటామో అప్పుడే మనం హెల్తీగా ఉంటాం, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో మెయిన్లీ ఈ డీటాక్స్ డ్రింక్ గురించి చెప్పాలంటే ఈ పైనాపిల్తో ఈ కాంబినేషన్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. సో జ్యూస్లా మనం బయట తాగుతుంటాం నార్మల్గా. ఇలా ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటూ పైనాపిల్తో డీటాక్స్ డ్రింక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి టాక్సిన్స్ కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను పీల్ అవుట్ చేసేసాను, పీసెస్గా కట్ చేస్తున్నాను. అండ్ లోపల వాటికి ఉన్న ముళ్ళులు రిమూవ్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం కట్ చేసిన ముక్కల్లో అంత ముళ్ళులు అయితే ఉండవండి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకునేటప్పుడే ముళ్ళులు ఉన్న పీసెస్ని సపరేట్గా పెట్టుకోండి, ముళ్ళు లేనివి సపరేట్గా పెట్టుకోండి. అప్పుడైతే మనకి ఏ పీసెస్లో ముళ్ళులు ఉన్నాయో వాటి వరకు లాస్ట్లో మనం చాక్తో ఆ ముళ్ళు అనేవి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. కేవలం వీటి వల్లే, అంటే పైనాపిల్ తింటేనో లేకపోతే జ్యూస్ తాగితేనో మనకి నస వస్తుందని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు. నేను కూడా చిన్నప్పుడు అసలు తాగేదాన్ని కాదు. సో మనం ఇంట్లో ఇంత నీట్గా చేసుకుంటే అస్సలు ఆ నస ఉండదు. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం టేస్ట్ని కూడా. సో ఇలాగా మీరు ఆ పీసెస్ అన్నిటికీ సపరేట్గా పెట్టేసుకొని ముళ్ళులు ఉన్న పీసెస్ని, ముళ్ళులు లేని పీసెస్ని సపరేట్గా ఉంచుకుంటే లాస్ట్లో ఇలా నేను చూపిస్తున్నట్టు చాక్తో వాటిని రిమూవ్ చేసుకుంటే కనుక ఈజీగా మనం పైనాపిల్ జ్యూస్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు యమ్మీగా. సో నేను అన్నిటికీ రిమూవ్ చేసేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ పైనాపిల్ డీటాక్స్ డ్రింక్కి ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ఒకటి పైనాపిల్, ఇంకోటి కీరకాయ. సో పైనాపిల్కి కీరకాయ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి డీటాక్స్ డ్రింక్ గురించి చెప్పాలంటే. సో దానికి ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసేసి పీల్ అవుట్ చేయకూడదండి కుకుంబర్కి. ఎందుకంటే పీల్ అవుట్ చేస్తే మనకి అసలు పోషకాలు ఉన్న న్యూట్రియన్సే కొన్నిట్లో ఫ్రూట్స్లో కానివ్వచ్చు, లేదంటే మనకు తెలిసిన ఇలాంటి కీరకాయ లాంటి వాటిల్లో ఆ పీల్లోనే మంచి పోషకాలు ఉంటాయి. సో పీల్ అవుట్ చేయకుండా మనం ఓన్లీ కట్ చేసేసుకొని పీసెస్ని, ఎడ్జెస్ని మాత్రమే కట్ చేసుకోండి. దాని తర్వాత పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవడమే. సో మిక్సీ జార్లో నేను ఆల్రెడీ పైనాపిల్ ముక్కలు వేసేసాను. ఇప్పుడు నేను కీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ డ్రింక్లో మనం ఎలాంటి వాటర్ కానీ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయనక్కర్లేదు. ఎందుకంటే కీరకాయ నుంచి, పైనాపిల్ నుంచి ప్యూర్ జ్యూస్ వస్తుంది మనకి. చూడండి ఎంత థిక్ పేస్ట్ వచ్చిందో. ఈ పేస్ట్ని మనం స్మూతీ బౌల్స్లో కూడా అలా కూడా తీసుకోవచ్చు. మనం డ్రింక్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఫిల్టర్ చేద్దాం దీన్ని. సో నేను ఫిల్టర్ చేస్తున్నాను. కొంచెం అయితే నేను ఇలా ఫిల్టర్ చేశానండి ఇలా. ఇంకో కొంచెం నేను ఎలా చేశానంటే క్లాత్లో చేసేసాను. క్లాత్లో చేసుకుంటే మనకి ఈజీగా పిప్పి వేరేగా, రసం వేరేగా మనకి ఈజీగా వస్తుంది, వేస్ట్ కాదనమాట. సో ఇలా చేసుకుంటే కనుక మనకి ఆ పిప్పిలోనే జ్యూస్ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది, అండ్ మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో క్లాత్ ఈజ్ బెస్ట్ అని చెప్పి నాకు ఒపీనియన్ అనమాట. నేనైతే అలా చేస్తాను మ్యాక్సిమం. ఒకసారి ట్రై చేద్దాం దీన్ని అని చెప్పి నేను చేశాను. బట్
పిప్పి చాలా వరకు వేస్ట్ అయిపోయింది. ఆ పిప్పిని కూడా నేను క్లాత్తో వడకట్టేశాను. సో ఇలా అయిపోయిన తర్వాత మనకేంటంటే ఇందులో మిక్సీ పట్టేటప్పుడు మీకు చియా సీడ్స్ అవైలబుల్లో ఉంటే కనుక యాడ్ చేసుకోండి. లేదంటే లాస్ట్లో తాగేటప్పుడు డ్రింక్ పైన మిక్స్ చేసుకున్న చియా సీడ్స్ పర్వాలేదు. నా దగ్గర అయితే అవైలబుల్లో లేవు, అందుకే నేను వేయలేదు. ఈ డ్రింక్ మాత్రం మనకి తాగినప్పుడు పొట్ట లైట్ ఫీల్ ఉంటుంది. అలాగే ఆ రోజు కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి. అంటే అసలు తినకుండా ఉండకూడదని కాదండి. లైట్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ కాకుండా అలా కాకుండా కొంచెం ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. బాడీని ఈజీగా డీటాక్స్ చేసుకోండి. ఈ డ్రింక్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.